హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు డబల్ ఉండబోతుందా, సింగిల్ ఉండబోతుందా, మరి హౌస్లో ఎవరు టాప్ 5కి వెళ్ళారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రభంజనం ఎట్లా ఓటింగ్ పడుతుందో తెలియదు, ఎట్లా ఇప్పుడు దాకా వచ్చాడో తెలియదు. దాన్ని బట్టి మన ప్రభంజనం జర్నీ అయితే ఈ రోజుతో ముగిసింది హౌస్లో, BB9 హౌస్లో. అదేనండి మన సుమనన్న గారు, సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, బయటకు కూడా వచ్చేసారంట. నెక్స్ట్ వచ్చి మరి సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అవడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కొంచెం గేమ్స్ ఆడినా నామినేషన్లోకి వచ్చేటప్పటికి మీకు నామినేషన్ పాయింట్లు ఉంటాయండి, ఎవరి మీద ఉంటే ఇవ్వండి నేను నామినేట్ చేస్తాను అని వాళ్ళని తీసుకోవటం, లేదంటే డెమాన్ నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకోపో అంటాం, రీతు నీ అరుపులు భరించలేకపోతున్నాం రీతు నామినేట్ చేయటం, సిల్లి రీజన్లు పెట్టి నామినేట్ చేయటం అంటే వాళ్ళ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అటువంటి సిచ్యువేషన్లో గట్టి రీజన్లు పెట్టాలి కదా, అట్లా రీజన్లు పెట్టకుండా ఏదో నోటికొస్తే అది చేయటం, లేదంటే నాకు థమ్స్ డౌన్ ఇచ్చారు కాబట్టి నేను థమ్స్ డౌన్ ఇస్తాను, నన్ను నామినేట్ చేశారు కాబట్టి నేను నామినేట్ ఇస్తాను, ఇదే చెప్తాడు కానీ రివైజ్ కానీ వేరే ఆలోచన ఉండదు, వేరే రీజన్ ఉండదు. అసలు హౌస్లో ఎవరన్నా కూడా గమనించడు అట్లా ఆగే కూర్చుంటాడు, ఏం లేదు అప్పటికప్పుడు ఏదో చేసేస్తాడు. అంతవరకు చెప్తే నామినేషన్కి వచ్చేటప్పుడు సున్నా, ఒక కరెక్ట్ రీజన్ అనేది ఉండదు. దాన్ని బట్టి చాలా మైనస్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎట్లా ఓటింగ్ పడిందంటే మరి ఏ విధంగా పడుతుంది అనేది మీరైతే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఎలా పడింది, ఆట అయితే లేదు. ఈ వారం కూడా నా ఆట అంతా పాడు చేసుకున్నాడు. లాస్ట్లో కొంచెం ఏదో ఎమోషనల్ పడింది కానీ అయినా కానీ అది వర్కౌట్ కాలేదు. సుమనాన్న గారు అయితే బయటకు వచ్చేసారంట. అది మరి డబల్ ఉండబోతుందంటే డబలే ఉండబోతుంది. మరి సుమన్ శెట్టి గారు లాస్ట్లో ఉన్నాడు కాబట్టి సుమన్ శెట్టి గారు వచ్చేసారు. నేను మరి నెక్స్ట్ ఎవరున్నారంటే అందరూ ఉన్నారు. సంజనా గారు వెళ్ళేది, సంజనా గారు లేదు, సంజనా గారికి ఫుల్ ఓటింగ్ పడుతుంది. ఈ వారం అంతా కూడా సింపతి బాగా గెయిన్ అయింది. మన తెలుగులో ఎమోషనల్ ఆడియన్స్ కాబట్టి ఎమోషనల్ టచ్ అయ్యారు. చక్కగా సంజనా గారికి ఫుల్ ఓటింగ్ పడింది. సంజనా గారు సేఫ్, టాప్ 5 గ్యారంటీ. ఓకే ఫ్రెండ్స్, మరి సెకండ్ మరి ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారంటే భరణి గారు సెకండ్ ఛాన్స్ వచ్చినా కానీ నిన్న కనుక క్యాలిక్యులేషన్తో ఆడిన గేమే ఇంతకుముందు కూడా ఆడి ఉన్నట్టయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉండేవాడు. నిన్న అంత అయిపోయినాక చెదురుగాలక ఆకులు పట్టుకున్నట్టు నిన్న ఏదో కొంచెం స్ట్రాటజీ ప్లే చేశాడు. ఆ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి ఉన్నట్టయితేనా మధ్యలో బయటికి వెళ్ళేవాడు కాదు, మళ్ళీ వచ్చేవాడు కాదు, మళ్ళీ ఆడేవాడు కాదు. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, టాప్ 5లో ఉండేవాడు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ బట్టి. దాన్ని బట్టి ఏదో చేయాలని చేశాడు కానీ అది సేఫ్ గేమ్ అని, సేఫ్ ప్లేయర్ అనేది అందరికీ అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది సింపతి గేమ్ చేసుకోవడం చేశాడు తప్పితే వేరేది ఏం లేదు. సెకండ్ పర్సన్ అయితే భరణి గారు ఎలిమినేట్ కాబోతున్నాడంట. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మీరేమనుకుంటున్నారు? మరి సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ ఫేరేనా అన్ఫేరా? భరణి గారు ఎలిమినేషన్ అవ్వబోతున్నాడు, మరి ఫేరా అన్ఫేర్ అనేది చిన్న కామెంట్ అయితే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.